నువ్వు దిండులో ముఖం పెట్టి ఏడుస్తున్నప్పుడు ఉన్నాడా లేడా? నీ రహస్యమందు నీవు కూర్చొని కుమిలిపోతున్నప్పుడు, నీ గుండె ఆర్ద్రతతో మండిపోతున్నప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇతరులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు ఉన్నాడు. నీ లేమిలో ఉన్నాడు, నీ కలిమిలో, నీ కొరతలో, నీ దరిద్రతలో, నీ శోధన ఘడియలో ఉన్నాడు. ఉన్నాడు అంటున్నావు, మరి ఉంటే ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలో డిసైడ్ చేస్తూ ఉన్నాడు. నీలాగా నాలాగా ఆవేశపడ్డగా అన్నిటినీ ఎరిగి నీ కథను ఏ మలుపు తిప్పాలో నిర్ణయించే ఉన్నాడు. ఏ విధంగా నీ వేదనకు సమాధానం ఇవ్వాలో సిద్ధపరిచే ఉన్నాడు. నువ్వు ఇది నమ్మాలి అంటాడు. కానీ మనం సహజంగా ఏం చేస్తామండి? వేదన పడతాం, కృంగిపోతాం, డిస్టర్బ్ అవుతాం, చచ్చిపోవాలనుకుంటాం. కానీ నువ్వు నిజంగా దేవుని విశ్వసించినట్టయితే, నేను ఎదుర్కొంటున్న ఇంత వేదనలో దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, అన్యాయంగా నా మీద మోపిన నిందలో ఆయన ఉన్నాడు, విన్నాడు కదా, చూస్తున్నాడు కదా, నేను ఎదుర్కొంటున్నటువంటి ఆవేదనలో, నేను పొందుతున్న దూషణలు అన్నీ ఆయన ఉన్నాడు, విన్నాడు, చూస్తున్నాడు కదా. నేను నమ్ముతున్నా దేవుణ్ణి, నమ్ముతున్నా. నాకు డౌట్ లేదు, తప్పకుండా ఆయన నాకు సమాధానం ఇస్తాడు. ఆయన లేడు అనుకుంటే నేను కృంగిపోవాలి, కానీ ఉన్నవాడని నేను ఎరుగుదును, నేనెందుకు కృంగిపోవాలి? నా దేవుడు ఉన్నాడు. ఈ ఒక్క ముక్క నిజంగా నువ్వు విశ్వసించగలిగితే ఏ పరిస్థితుల్లో కూడా ఇక వేదన నీ దగ్గరకు రాదు. ఈ నిందలు క్రొత్తగా అనుభవించడం మొదలుపెట్టిన తొలి దినాల్లో ఏకాంత ప్రార్థనకి వెళ్ళి కూర్చొని చాలాసేపు ఏడ్చుకున్నా. నేను ఎరగను ప్రభువా, అన్యాయంగా నా మీద నిందేశారు, నాకు చాలా బాధగా ఉంది దేవా, నన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో నాకు చాలా దుఃఖంగా ఉంది దేవా, వాస్తవంగా నేను ఎరగను, నేను అది చేయలేదు, కానీ నన్ను అట్లా అన్నారు ప్రభువా అని ఏకాంత ప్రార్థనలు కూర్చొని ఏడుస్తున్నా. వాక్యం తీస్తే కరెక్ట్గా అదే మాట, మనుషులు పెట్టు నిందకు భయపడకు అన్నాడు. ఉన్నాడా లేడా? ఇన్ని పేజీలు ఉంటే, ఇన్ని మాటలు ఉంటే, నేను ప్రార్థన చేసి ఒక్క ముక్క నాతో మాట్లాడని ఓపెన్ చేస్తే ఆ మాట కరెక్ట్గా నా దృష్టి, నేను ఓపెన్ చేశాడు చూడు, ఆ దృష్టి అక్కడికి పోయింది. ఇంకంతే, మళ్ళీ మాట్లాడలేక నేను భయం వేసింది. ఆయన సన్నిధి నాతో ఉందని. మనుషులు పెట్టు నిందకు భయపడకు అన్నాడు. టప్మన్ మూసిగా స్తోత్రం చెప్తా కూర్చున్నా. హల్లెలూయా. ఎందుకు? నేనున్నా, చూస్తున్నా. డోంట్ వరీ, చెయ్యని. అసూయతో వాళ్ళు కల్పించేవి ఎన్నైనా కల్పించని. వాడిని ఎట్లా ఏడిపించాలో నాకు తెలుసు, నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలో నాకు తెలుసు. ఎవడు ఇన్ని రకాలుగా మాట్లాడుకున్న, ఇన్ని రకాల నిందా ప్రచారాలు చేసిన, ఎవ్వడికి అందని కృపలో నేను నిన్ను దాచిపెట్టానన్నాడు. ఎవ్వడికి అందని ఇవ్వను నిన్ను. డోంట్ వరీ, వెళ్ళు, నువ్వు సాగిపో ముందుకి, తేడా లేకుండా చూసుకోపో, జాగ్రత్తగా వెళ్ళిపో ముందుకు. ఎన్నిసార్లు నన్ను అట్లా ఆయన ధైర్యపరిచాడో, ఎన్నిసార్లు నన్ను అట్లా ప్రోత్సహించాడో, ఎన్నిసార్లు నా వెన్ను తట్టాడో ఆయన. ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను ఏనాటికి మారిపోనే క్రీస్తుని మమకారమును గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. మీకుందా అట్లా దేవుడు మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరిచిన అనుభవం? మీకుందా? ఎంతమంది చేతులు ఎత్తారండి? నాకుందన్నా. ఎన్నోసార్లు నా గుండె తట్టి ధైర్యపరిచి, నా వెన్ను తట్టి నన్ను నిబ్బరపరిచి నిలబెట్టాడు నా దేవుడు. మరి ఉన్నవాడు లేనోడా ఏంది? గుట్టా పుట్టా చెట్టు సేవ కాదుగా, సజీవుడు. అన్ని కాలములలో, అన్ని స్థలములలో, అన్ని పరిస్థితులలో, అన్ని సన్నివేశాలలో ఆయన ఉనికి ఉన్నది. నువ్వు మంచి చేశావు ఒక వ్యక్తికి, ఎక్కడ చేసావు తెలుసా? రహస్యంగా కాదు, దేవుని పాదాల దగ్గరే చేశావు. దేవుని పాదాల దగ్గరే చేశావు. నువ్వు ఒక వ్యక్తికి హెల్ప్ చేశావు, రహస్యంగా చేశాను అనుకున్నావు. నేను రహస్యంగా ఇచ్చానన్నా, నాకు అన్యాయం చేశారు. నో, దేవుని పాదాల దగ్గర చేశావు. ఒకవేళ నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు కూడా నువ్వు ఎక్కడ చేసావు తెలుసు? దేవుని పాదాల దగ్గరే చేశావు. దేవుని పాదాల దగ్గర చేయటం ఏంటంటారా? ఈ భూమి పాదపీఠం అన్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కడ ఇంకా నువ్వు చేసి దాగేది ఎక్కడ? భక్తుడు పౌలన్న ఆ మాట చెప్తాడు, దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతికే వారికి ఫలము దయచేసేవాడని ఫస్ట్ నమ్మాలి కదా. నువ్వు సేవకుడు అయి సేవ చేస్తుంటే ఆ సేవ కోసం నువ్వు పడి అగచాట్లలో గమనిస్తానే ఉన్నాడు ఆయన. ఆ పరిచర్య కోసం నువ్వు ఎన్ని పాటలు పడుతున్నావో ఆయన గమనిస్తానే ఉన్నాడు. అక్కడ కూడా ఉన్నాడు ఆయన.
ఒక ఆత్మ కోసం నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు ఉండే ఉపవాసం ఉంటే అందులో ఉన్నాడు ఆయన. నువ్వు పొద్దున్న తినాల్సిందన్నో మధ్యాహ్నం తినాల్సిన సాయంత్రం తినాల్సింది మధ్యరాత్రి తింటే అక్కడ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నా పని కొరకు, నా కొరకు ఎంత ఆశ, నా బిడ్డకి ఎంత ఆసక్తి, నన్ను సంతోష పెట్టాలన్న ఆరాటం ఎంత ఉంది నా కుమారుడికి, నా కుమార్తెకి. ఉన్నాడు, చూస్తున్నాడు. అది నువ్వు నమ్మాలి. కానీ మనలో చాలా వరకు ఈ నమ్మకాలు ఉండవు. అది ప్రసంగ అంశంలోని మలుపు. ఇన్ని ఉన్నాడని నేను చెప్పా కదా, ఇవన్నీ నమ్మటం అనేది మనకు కష్టం. ఎక్కువ శాతం మంది కొన్ని సన్నివేశాల్లో దేవుడు లేడన్నట్టుగా బాధపడే వాళ్ళు ఉంటే బరితెగించే స్థితి కూడా ఉంది మనకి. శ్రమల్లో ఉన్నవాడు కుమిలి ఏడ్చి చావా బతుక అన్న అన్వేషణలోకి వెళ్ళాడంటే, దేవుడిని ఎరిగిన వాడై ఉండి కూడా అలాంటి ఆలోచనలోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే నమ్మనట్టా? మరి ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడని నమ్మినట్లయితే అలాంటి ఆలోచనలోకి ఎందుకు వెళ్తారు? అంటే అన్ని వింటున్నారు, నమ్ముతున్నట్టే ఉంటున్నారు, కానీ విపత్కర సమయాలలో నిజంగానే దేవుడు ఉన్నాడని నమ్మలేకపోతున్నారు. మన ఒరిజినాలిటీ బయటపడేది అక్కడే. అక్కడే దొరికిపోతాం దేవునికి మనం. ఓకే, బాధలలో కృంగిపోతున్నాము అంటే దేవుణ్ణి అనుమానిస్తున్నాము, దేవుడు లేడనుకుంటున్నాం కాబట్టి కృంగిపోతున్నాం. ఆయన ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అని రూఢిగా నువ్వు నమ్మితే ఏ శ్రమ కూడా నిన్ను కృంగజేయజాలదు.